వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన ప్రపంచంలో జరిగిన అంతర్జాతీయ అంశాలు, భారతదేశంలో జరిగిన జాతీయ అంశాలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాష్ట్రీయ మరియు ప్రాంతీయ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశాన్ని చర్చిద్దాం. ముందుగా కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే జాతీయ క్రీడా పురస్కారాలు 2025కు సంబంధించిన క్రీడా పురస్కారాలను ప్రకటించడం జరిగినది. ఈ క్రీడా పురస్కారాలను అరుణ్ కుమార్ మిశ్రా మాజీ న్యాయమూర్తి అయిన ఇతని అధ్యక్షన ఏర్పాటైన కమిటీ ఈ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఈ జాతీయ క్రీడా పురస్కారాలు 2025 సంవత్సరానికి సంబంధించి 2026లో మొత్తం 17 మందికి అర్జున అవార్డులను ప్రకటించడం జరిగింది. అర్జున అవార్డులు ఏవైతే ఉంటాయో ఈ అర్జున అవార్డులు 17 మందికి ప్రకటించడం జరిగింది. దానిలో మన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన గాయత్రి గోపీచంద్ బ్యాడ్మింటన్ లో ఇది చేయడము, అండ్ తేజస్విని శంకర్ అథ్లెటిక్స్ లో ఈ యొక్క తెలుగు వాళ్ళు మనకి ఈ యొక్క అర్జున అవార్డులు సాధించడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా నిలకడగా ఈ క్రీడలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అర్జున పురస్కారం జీవిత సాఫల్య పురస్కారం 1962లో ఆసియా క్రీడల స్వర్ణ పతాక విజేత అయిన అరుమయి నాయుగం అనే వ్యక్తికి రావడం జరిగింది. అండ్ దాని తర్వాత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్ పూణే మహారాష్ట్రకు రావడం జరిగింది. అండ్ ద్రోణాచార్య అవార్డు 2 విభాగాల్లో ప్రకటించారు. ఒకటేమో రెగ్యులర్ విభాగంలో పర్వీర్ సింగ్ అథ్లెటిక్స్ అండ్ బోటే లాల్ యాదవ్ కి బాక్సింగ్ లో, అండ్ నేహా నండల్ కుమార్ కి షూటింగ్ లో, అండ్ లైఫ్ టైమ్ లో భాగంగా ధర్మేంద్ర సింగ్ యాదవ్ అండ్ వీరేంద్ర కుమార్ కి రెజ్లింగ్ అండ్ బాక్సింగ్ లో ఈ అర్జున అవార్డులు ప్రకటించారు. కాబట్టి అరుణ్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన దీనిలో భాగంగా ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే ఈ రోజు ముఖ్యమైన అంశాలు అంటే ఈరోజు ప్రత్యేకంగా అంటే ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్టు 20కి సంబంధించి ప్రత్యేకమైన దినోత్సవాలు ఏమైనా ఉన్నాయా అంటే సద్భావన్ దివాస్ గా ఈ యొక్క ఆగస్టు 20ని నిర్వహిస్తారు. ఎందుకు సార్ అంటే అతి చిన్న వయసులో భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఎవరైతే రాజీవ్ గాంధీ ఉంటారో ఈ రాజీవ్ గాంధీ యొక్క జన్మదినంగా మనము ఈ ఆగస్టు 20ని నిర్వహించడం జరుగుతుంది. దీన్నే సద్భావన దివాస్ గా నిర్వహిస్తారు. ఎందుకు సార్ సద్భావన దివాస్ అంటే జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యం, శాంతి, సహకారం కోసంలో భాగంగా ఇచ్చేస్తారు. ఈ రాజీవ్ గాంధీ గారు 1944 ఆగస్టు 20వ తారీఖున ఇతను జన్మించడం జరుగుతుంది. ఈ రాజీవ్ గాంధీకి సంబంధించి 1991 మే నెలలో ఇతను తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో ఒక సమావేశం నిర్వహిస్తూ ఉండగా ఈ శ్రీలంకకు చెందిన LTTE లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అనే ఉగ్రవాద సంస్థ ఇతన్ని మానబాంబు పెట్టి చంపివేయడం జరిగింది. అంటే ఆగస్టు 20కి సంబంధించి ప్రత్యేకంగా ఏది సార్ అంటే మనకి సద్భావన దివాస్ గా జరపడం జరుగుతుంది. అతి చిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇతని యొక్క దినోత్సవం. అండ్ 2వ దినోత్సవం ఏంటి సార్ అంటే ప్రపంచ దోమల దినోత్సవం, వరల్డ్ మస్కిటో డేగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 20వ తారీఖుని ప్రపంచ దోమల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఈ దోమల ద్వారా మనకి ఏ సార్ అంటే మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది పరాన్న జీవుల ద్వారాని రొనాల్డ్ రాస్ అనే వ్యక్తి ఈ యొక్క దోమ ద్వారా
వ్యాప్తి చెందుతుందని కూడా గతంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ మలేరియా కారణమైన దోమ ఎనాఫిలిస్ ఎనాఫిలిస్ దోమగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వాహక జీవిగా ప్లాస్మోడియం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి చరిత్రలో ముఖ్యమైన రోజులు ఏంటంటే ఆగస్టు 20వ తారీఖుని ఒక సద్భావన దినోత్సవం, రాజీవ్ గాంధీ దినోత్సవం జరుపుతాం. అండ్ ఆగస్టు 20వ తారీఖుని ఇంకో దిన ప్రపంచ మస్కిటో డే లేదా ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుతాం. 1897వ సంవత్సరంలో సర్ రొనాల్డ్ రాస్ అనే వ్యక్తి ఈ దోమల ద్వారా ఎనాఫిలిస్ దోమ ద్వారా ఏదైతే మనకి మలేరియా వ్యాధి వస్తుందో చెప్పడం జరుగుతుంది. దీంట్లో వాహక జీవిగా మనకు ప్లాస్మోడియం అనేది కారకం ఉంటుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, 16 సంవత్సరాలకి అతి చిన్న వయసులోనే చార్టర్డ్ అకౌంట్స్ గా ఒక వ్యక్తి నుంచోవడం జరిగింది. చార్టర్డ్ అకౌంట్స్ గా 16 సంవత్సరాలకే, ఓకే 16 ఇయర్స్ కే ఇండియాకు చెందిన ఒక భారతీయుడు అయిన లక్ష్మణ్ మొయ్యప్పన్ అనే వ్యక్తి చార్టర్డ్ అకౌంట్ లో 16 సంవత్సరాలకి రికార్డు సృష్టించడం జరుగుతుంది. అతి చిన్న వయసులోనే మనకి ఈ రికార్డు సృష్టించడం జరుగుతుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్, ఓకే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను సాధించడం జరుగుతుంది. ఇతను యుఏఈలో దుబాయ్ ప్రాంతంలో, ఓకే యుఏలోని ఏదైతే దుబాయ్ ఉంటుందో ఈ దుబాయ్ ప్రాంతంలో ఇతను దీన్ని సాధించడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే 16 సంవత్సరాల వయసులోనే ఓకే చార్టర్డ్ అకౌంట్ గా నిలిచిన అతి చిన్న వయస్కుడు ఎవరు సార్ అంటే లక్ష్మణ్ మొయ్యన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఇతను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోతే భారతదేశంలో డయాబెటీస్ సంబంధించిన అవగాహన కార్యక్రమం. ఓకే, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓకే గ్రామీణ డయాబెటీస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఓకే డయాబెటీస్ ఇన్ ఇండియా అనే సంస్థ దీనికి సంబంధించి కొన్ని పోర్టల్ను కూడా ప్రారంభించడం జరిగింది, లేదా ఒక లైబ్రరీని కూడా ప్రారంభించింది. ఆ లైబ్రరీ పేరు ఏంటి సార్ అంటే విశ్వాస్. విశ్వాస్ అంటే ఏంటి సార్ అంటే మనకి డిజిటల్, ఓకే విశ్వాస్ అనేది డిజిటల్ అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అండ్ దీంతో పాటు మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే డయాబెటీస్ రూరల్ అవుట్ రీచ్ డిజిటల్ పోర్టల్ ని కూడా ప్రారంభించారు. అంటే గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ డయాబెటిక్స్ సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఇచ్చేయడం కోసం ఈ కేంద్ర మంత్రి అయిన జితేందర్ సింగ్ గారు ఓకే విశ్వాస్ అండ్ డయాబెటిస్ రూరల్ అవుట్ రీచ్ సంబంధించిన ఈ డిజిటల్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. డైరెక్ట్ అంటాడు ఇటీవల డయాబెటిస్ సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ప్రారంభించిన ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే విశ్వాస్. అంటే కొన్ని నిమిషాల పాటు వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ దాంతో పాటు ఒక డిజిటల్ ప్రోగ్రామ్ ని కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే 2026 నాటికి భారతదేశం సంబంధించిన ఎగుమతులకు సంబంధించి డేటా ప్రకటించారు. ఓకే, దీనికి సంబంధించి డేటా 2025 జులైలో మన భారతదేశం యొక్క ఎగుమతులు $70.72 బిలియన్ ఉంటే 2026 జులై నాటికి $80.14 బిలియన్ పెరిగింది. అంటే మన భారతదేశంలో ఎగుమతులు ఏమయ్యాయి సార్ అంటే పెరిగింది. దాదాపుగా 13.31% పెరుగుదల అనేది ఉండడం జరుగుతుంది. అంటే 70.72 నుంచి ఏకంగా 80.14 పెరగడం జరిగింది. అంటే దాదాపుగా 13.13% పెరగడం జరిగింది. ఇదే సమయంలో ఒక సంవత్సర కాలంలో దిగుమతులు కూడా పెరగడం జరుగుతుంది. 2025 జులైలో భారతదేశం యొక్క దిగుమతులు $82.16 బిలియన్ అయితే దిగుమతులు 96.16 పెరిగినట్లుగా ప్రకటించారు. అంటే 82 నుంచి 95 పెరగడం జరిగినది. అంటే దాదాపుగా ఈ పెరుగుదల
15.53% పెరుగుదల అనేది ఉంది. అంటే భారతదేశంలో పెరుగుదల 13%, ఓకే 13.31% ఉంటే దిగుమతులు 15.83% అనేది ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఎగుమతులు పెరిగాయి, దిగుమతులు పెరిగాయి, కానీ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఎస్ బ్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏదైతే ఎస్ బ్యాంక్ ఉంటుందో, ఎస్ బ్యాంక్, ఈ ఎస్ బ్యాంక్ అనేది మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక క్రెడిట్ కార్డును రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక క్రెడిట్ కార్డును రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేక క్రెడిట్ కార్డ్ ఏంటి సార్ అని చూసుకుంటే, ఓకే నాన్న, ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ అనే పేరుతో పిలిచారు. ఓకే, ఇది ఎవరి కోసం సార్ అంటే ఎవరైతే యువత ఉంటారో, ఓకే యువత నిపుణులు ఉంటారో, జీతం తెలుసుకునే వారు ఉంటారో, డిజిటల్ పరిజ్ఞానం ఉండేవారు ఉంటారో, వాళ్ళకి 30,000 శాలరీ కంటే ఎక్కువ ఉండేవారు ఈ యొక్క డిజిటల్ క్రెడిట్ కార్డు ని తీసుకురావడం జరిగింది. అంటే డైరెక్ట్ అంటాడు మనకి ఎస్ బ్యాంక్ ఇటీవల ఎవరి కోసం క్రెడిట్ కార్డు రిలీజ్ చేసిందంటే మహిళల కోసం ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే యువత మహిళలు ఉంటారో, ఓకే యువత మహిళలు ఉంటారో వారి కోసం ఇచ్చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి నెల 30,000 రూపాయలు ఉంటేనే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. సెబీ ఈ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు 2 పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. సెబీ, ఓకే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఈ సెబీ మన భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఈ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడం కోసం 2 పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఏది సార్ అంటే దాంట్లో ఒకటి సెబీ, ఓకే సెబీ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అండ్ సైబర్ సురక్ష. ఓకే ఏంటి సార్ అంటే మనకి సైబర్ సురక్ష అనే 2 పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సెబీ సైబర్ సెక్యూరిటీ కోసం సెబీ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అండ్ సైబర్ సురక్ష అనే 2 వాటిని ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకు సార్ ఈ 2 ప్రారంభించింది అంటే మనకి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కోసం దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తుహిన్ కాంత్ పాండే గారు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ తుహిన్ కాంత్ పాండే ముందు ఈ సెబీ ఏదైతే ఉంటుందో ఈ సెబీ యొక్క చైర్మన్ గా ఒక మహిళా చైర్మన్ గా పనిచేశారు. ఆమె పేరు ఏంటి సార్ అంటే మాధాబీ పురి బూచ్ అనే ఆమె ఉండడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు దాకా ఈ సెబీలో పనిచేసిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే మాధాబీ పురి బూచ్. ప్రజెంట్ సెబీ చైర్మన్ ఎవరు సార్ అంటే తుహిన్ కాంత్ పాండే. సైబర్ సెక్యూరిటీ కోసం సెబీ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అండ్ సైబర్ సురక్ష అనే 2 పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది సెబీ అనేది. ఈ సెబీ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. ఈ సెబీ అనేది మనకి 1988లో ఏర్పాటవడం జరిగింది. సెబీ యాక్ట్ 1992లో ఈ సెబీ యాక్ట్ ని చేయడం జరుగుతుంది. ఓకే ఎకానమీ న్యూస్ లో భాగంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఓకే ఇందాక చెప్పా భారతదేశ డయాబెటీస్, దాని తర్వాత తమిళనాడు రాష్ట్రం. ఓకే ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఉంటుందో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం, ఈ తమిళనాడు టీవీకే ప్రభుత్వం ఏదైతే ఉందో మూడవ బిడ్డను కనే మహిళల కోసం ఏకంగా 365 సెలవులను ప్రకటించడం జరిగింది. 365 సెలవులను ప్రకటించడం జరిగింది. అంటే దాదాపుగా 12 వారాల నుండి 365 అంటే 1 సంవత్సర కాలం ప్రకటించడం జరుగుతుంది.
ఓకే, తమిళనాడు ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళు 3వ బిడ్డను కనే మహిళలకు ఏకంగా 365 రోజు సెలవులు ప్రకటించారు. గతంలో 12 వారాలు ఉండేదాన్ని ఏకంగా మనకి 365 రోజులు చేయడం జరిగింది. అయితే 2011కు ముందు బిఫోర్ 2011కు ముందు మనకి కేవలం ముందు ఎంత ఉండేది సార్ అంటే 90 రోజులు మాత్రమే ఉండేది, 90 days. అంటే ఒక బిడ్డను జన్మించిన తర్వాత 90 రోజులు మాత్రమే ఇచ్చేవారు. ఆఫ్టర్ 2011లో దీన్ని 2011లో ఏం చేశారు సార్ అంటే 90 రోజుల నుంచి 6 నెలలకు పెంచడం జరిగింది. 6 నెలలకు పెంచడం జరిగింది. అండ్ దాని తర్వాత 2016వ సంవత్సరంలో 6 నెలల నుంచి 6 నెలల నుండి ఏకంగా 9 నెలలకు పెంచడం జరిగింది. అదే 2021 జూలైలో ఓకేనా అర్హులైన మహిళా ఉద్యోగస్తులకి 1 సంవత్సర కాలం పొడిగించడం జరిగినది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల తమిళనాడు రాష్ట్రం లేదా ఏ రాష్ట్రంలో 3వ బిడ్డ కనే మహిళలకు 1 సంవత్సర కాలం అని ఇవ్వడం జరిగింది అంటే డైరెక్ట్ గా మనకి వేస్తారండి తమిళనాడు రాష్ట్రంలో. గతంలో మనకు 2011 ముందు 90 రోజులు ఉండేది. 90 రోజులు 2011 నుండి 90 రోజుల నుంచి 6 నెలలు, 2016 నుంచి 6 నెలలు 9 నెలలు, 2021 జూలై నుంచి అర్హులైన మహిళలకి 1 సంవత్సర కాలం పొడిగించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ 3వ బిడ్డ ఉండే సమయంలో వీళ్లకు 12 నెలలకు సంబంధించిన వేతనాలు కూడా అందే విధంగా దీంట్లో శాసనసభ జరిగిన సమావేశాలలో దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే జాంబియా అనే దేశానికి సంబంధించిన అధ్యక్షునికి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఏ సార్ అంటే జాంబియా దేశపు ఎన్నికలు. ఈ జాంబియా దేశపు ఎన్నికల్లో యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు అయిన ఎవరు సార్ అంటే హైకైండే హిచిలేమా అనే వ్యక్తి రెండవసారి ఎన్నిక కావడం జరిగింది. జాంబియా దేశపు సంబంధించి యునైటెడ్ పార్టీ ఫర్ నేషన్ డెవలప్మెంట్ సంబంధించిన అధ్యక్షుడైన హకైండే హిచిలేమా అనే వ్యక్తి రెండవసారి ఎన్నిక కావడం జరిగింది. గతంలో ఇతను 2021 నుంచి 2026 వరకు ఇతను పదవిలో ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి 2026వ సంవత్సరం నుంచి 2031 సంవత్సరం వరకు ఇతను కంటిన్యూగా ఈ దేశ అధ్యక్షుడుగా కొనసాగనున్నారుగా చెప్పడం జరిగింది. ఈ యొక్క జాంబియా దేశ రాజధాని ఏంటి సార్ అంటే లుసాకా అనేది జాంబియా దేశ యొక్క రాజధాని. జాంబియన్ క్యాచా అనేది ఈ దేశ యొక్క కరెన్సీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ జాంబియా దేశ అధ్యక్షుడుగా హకైండే హిచిలేమా అనే వ్యక్తి రెండవసారి ఎన్నిక కావడం జరుగుతుంది. ఇతను 2026 నుంచి 31 వరకు పదవిలో కొనసాగనున్నాడు. నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. మనకి పాము కాటును నోటిఫైడ్ చేయదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది సార్ అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర ఇటీవల ఏ వ్యాధిని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించింది అంటే పాము కాటును నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించడం జరుగుతుంది. ఆ రాష్ట్ర మంత్రి అయిన ప్రకాష్ అబిట్వార్ అనే వ్యక్తి పాము కాటును ఏంగా ప్రకటించారు సార్ అంటే నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించడం జరిగింది. ఇదే మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల మనకి భారత్ టాక్సీ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సార్ అంటే భారత్ టాక్సీ అనే కార్యక్రమం. అండ్ నిన్నటి కరెంట్ అఫైర్ లో మనం ముంబై 3.0 అనే దాన్ని కూడా చూసాం. ముంబై 3.0 అనే కార్యక్రమం. ఇదే ముంబైలో అప్షోర్ సార్ అంటే అప్షోర్ ఎయిర్వేస్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని కూడా మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మహారాష్ట్ర. ఇటీవల తెలంగాణ రాష్ట్రం కూడా క్యాన్సర్ ఏదైతే క్యాన్సర్ ఉంటుందో ఈ క్యాన్సర్ ని కూడా నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించడం జరిగింది. ఇటీవల మహారాష్ట్ర మనకి పాము కాటును నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించడం జరిగింది.
కాబట్టి వీటిని కొద్దిగా లింకప్ చేసుకొని చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కాబట్టి మహారాష్ట్ర ఏ వ్యాధిని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిందంటే పాము కాటు. ఓకే, నెక్స్ట్ వన్ మనకి 3 సార్లు జాతీయ పురస్కారం అందుకున్న రాజా సేన్ గారు మరణించడం జరిగింది. ఎవరు సార్ అంటే రాజా సేన్ అనే వ్యక్తి మరణించడం జరుగుతుంది. 71 సంవత్సరాల వయసులో ఇతను మరణించడం జరిగినది. ఓకే, 2026లో. ఇతను 1955 నవంబర్లో ఇతను జన్మించడం జరుగుతుంది. ఇతను బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఒక బెంగాలీ చిత్ర నిర్మాత. ఇతనికి 3 సార్లు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఒకటి 1993, ఒకటి 1997లో, మూడవది 1999లో రావడం జరిగింది. అయితే 1993లో ఇతనికి ఏ దానికి గాను వచ్చింది సార్ అంటే మనకి 1993లో సుచిత్ర, ఓకే, సుచిత్ర మిత్ర అనే దాంట్లో భాగంగా ఉత్తమ కళ సాంస్కృతిక చిత్రంలో భాగంగా ఈ సుచిత్ర మిత్రలో భాగంగా 1993లో వచ్చింది. 1997లో ఒక చలనచిత్ర బాలల చిత్రంగా పొందిన దాముకి రావడం జరిగింది. ఏ మూవీ సార్ అంటే దాము. 1999లో ఆత్మయో స్వజనే అనే దానికి కుటుంబ సంక్షేమం పైన ఉత్తమ చిత్రంగా ఈ రాజా సేన్ గారికి రావడం జరిగింది. ఓకే, ఇతను మరణించడం జరిగింది కాబట్టి ఇతని గురించి న్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, కలకత్తాలో ఇతని యొక్క గృహంలో ఇతను మరణించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే గ్రామ పంచాయతీలను గ్రామాలు డిజిటలైజేషన్ చేయడం కోసం. ఓకే, ఏ సార్ అంటే గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలను డిజిటలైజేషన్ చేయడం కోసం ఓకే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఓకే డిబిఎన్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. డిజిటల్ భారత్ నెట్వర్క్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాదాపుగా మనకి 3,942 కోట్లను భారత ప్రభుత్వం ఈ రాష్ట్రాలలో ఈ డిజిటల్ భారత్ నెట్వర్క్ అమలు కోసం కేటాయించారు గతంలో. అంటే గ్రామ పంచాయతీలను గ్రామాలు డిజిటలైజేషన్ చేయడం అంటే మారుమూల ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ డిబిఎన్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. డిజిటల్ భారత్ నెట్వర్క్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతాడంటే డిబిఎన్ తో ఇటీవల ఏ రాష్ట్రం ఒప్పందం చేసుకుంది లేదా గ్రామ పంచాయతీలను గ్రామాలు డిజిటలైజేషన్ చేయడం కోసం డిబిఎన్ తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం ఏది అంటాడు. అండ్ ఇటీవల మన స్టార్లింక్ అంతర్జాతీయ సంస్థ అయిన స్టార్లింక్ తో కొన్ని రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అంటే ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ అంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్. ఎగ్జాంపుల్ గా మనకి గతంలో మహారాష్ట్ర రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అండ్ దాని తర్వాత మేఘాలయ రాష్ట్రం కూడా ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా మనం ఇచ్చేసుకోవాలి. ఓకే, డిబిఎన్ అంటాం. డిబిఎన్ అంటే డిజిటల్ భారత్ నెట్వర్క్. ఈ డిబిఎన్ అనేది మనకి 2003 చట్టం కింద దీన్ని చేశారు. అయితే 2024 నుంచి మనకి 2023లో చట్టం చేశారు. 2024 నుంచి అధికారికంగా డిజిటల్ భారత్ నెట్వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. మాజీ దౌత్యవేత్త కుమారుడు బిసిసి ఎగ్జిక్యూటివ్ అయిన గౌతమ్ రంగరాజన్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎవరు సార్ అంటే గౌతమ్ రంగరాజన్ అనే వ్యక్తి యూకే ప్రధానమంత్రికి సలహాదారుడుగా నియమించడం జరుగుతుంది. అంటే గౌతమ్ రంగరాజన్ ఎవరైతే ఉన్నారో యూకేకి చెందిన ఈ యూకే ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఓకే ఆండీ బర్హం అనే వ్యక్తికి ఇతను సలహాదారుడుగా ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు యూకే సలహాదారుగా నియమించబడ్డాడంటే
గౌతమ్ రంగరాజన్ బీసీసీ ఎగ్జిక్యూటివ్ ఇతను గతంలో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పరీక్ష ఆనకట్టకు, ఓకే, పరీక్ష ఆనకట్ట లేదా డ్యామ్, పరీక్ష ఆనకట్ట లేదా డ్యామ్ కి ప్రపంచ వారసత్వ హోదా కల్పించారు. ప్రపంచ వారసత్వ హోదా లేదా ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా, నీటిపారుదల నిర్మాణంగా హోదా కల్పించడం జరిగింది. పరీక్ష ఆనకట్ట దాదాపుగా 140 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఓకే, ఇది ఎక్కడుంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ లో ఈ నిర్మాణం అనేది ఉండడం జరుగుతుంది. ప్రధానంగా పరీక్ష ఆనకట్ట అనేది బెట్వా నది పైన కలదు. ఏ నది పైన ఉంది సార్ అంటే పరీక్ష ఆనకట్ట బెట్వా నది పైన ఉండడం జరుగుతుంది. ఈ ఆనకట్టకి ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా దీన్ని హోదా కల్పించడం జరిగింది. వీటితో పాటు ఈ ప్రపంచ వారసత్వ నీటిపారుదల హోదా వీటితో పాటు మనకి మహారాష్ట్రలో ఉన్న మీడియం, ఓకే, అల్టీ మీడియం ప్రాజెక్ట్ కూడా కల్పించారు. అల్టీ మీడియం ప్రాజెక్ట్ కూడా కల్పించారు. ఇది మహారాష్ట్రలో ఉంది. దీని తర్వాత రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న, ఓకే, రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న చాపవార డ్యామ్ కు కూడా దీని హోదా కల్పించారు. అండ్ తమిళనాడు ప్రాంతంలో ఉన్న పైచి పటై డ్యామ్ కు కూడా ఈ హోదా కల్పించారు. కాబట్టి ఈ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పరీక్ష ఆనకట్టు ప్రపంచ వారసత్వ నీటిపారుదల హోదా కల్పించారు. అండ్ దీంతో పాటు మహారాష్ట్రలో ఉన్న అల్టీ మీడియం ప్రాజెక్ట్ కి, రాజస్థాన్ లో ఉన్న చాపవార డ్యామ్ కి, తమిళనాడులో ఉన్న పైచి పటై డ్యామ్ కూడా ఈ హోదా కల్పించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఓకే, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న లేదా కర్ణాటక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న, కర్ణాటక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రేజర్ పే, ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏఐ చెల్లింపు విధానం అయిన వల్కన్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కర్ణాటక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న, ఓకే, రేజర్ పే ఏదైతే ఉంటుందో ఏఐ చెల్లింపుల విధానాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. దాన్ని ఏమంటాం సార్ అంటే వల్కన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, ఇదేంటి సార్ అంటే ఏదైతే మనకి ఈ సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతుంటాయో అలాంటి వాటిని నియంత్రించడం కోసం ఈ రేజర్ పే అనే దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఈ రేజర్ పే అనే దాన్ని బెంగళూరు కేంద్రంగా 2014వ సంవత్సరంలో శశాంక్ కుమార్ గారు దీన్ని ప్రారంభించడం జరిగినది. మనకి అంటే ఏఐతో నడిచేది, ఎలాంటి సైబర్ మోసాలు జరగకుండా సైబర్ వాటిని అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా ఈ వల్కన్ అనే దాన్ని తీసుకొచ్చారు. మనకి ఎకానమీలో భాగంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ మనకి జార్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఒక సరస్సు, ఓకే, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న డిమ్నా సరస్సు, ఈ డిమ్నా సరస్సు మనకి 80వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఈ ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ లేదా ప్రేక్షకులు కూర్చునే ఆ గ్యాలరీకి లేదా గ్యాలరీకి ఈ పేరు పెట్టడం జరిగింది. డిమ్నా సరస్సు, జార్ఖండ్ లో ఉన్న ఈ డిమ్నా సరస్సు ఈ స్వాతంత్ర వేడుకలు 80వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా మనకి ఈ యొక్క ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ లేదా దానికి పేరును పెట్టడం జరిగినది. ఏమని పేరు పెట్టారు సార్ అంటే డిమ్నా సరస్సు. ఇది జార్ఖండ్ లో జంషెడ్పూర్ లో ఉంటుంది. ఓకే, జంషెడ్పూర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే జార్ఖండ్ లో జంషెడ్పూర్ ఏదైతే ఉంటుందో ఈ జంషెడ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దీన్ని జంషెడ్పూర్ జీవనాధారం,
జంషెడ్పూర్ జలాశయం అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ స్వాతంత్ర వేడుకలో మొత్తం కూడా 25 సరస్సుల్లో ఒకటి అయిన ఈ డిమ్నా సరస్సు ఏదైతే ఉంటుందో ఈ ప్రేక్షకులు గ్యాలరీ కూర్చునే దానికి పేరు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణం ఏదైతే ఉంటుందో ఇది డిమ్నా సరస్సు అనేది మనకి 1940లో ప్రారంభమై 1944లో దీన్ని ఈ సరస్సును ఈ జంషెడ్పూర్ ప్రాంతంలో ఇచ్చేశారు. ఏ నది పైన ఉంది సార్ ఈ సరస్సు అంటే సువర్ణరేఖ నది ఏదైతే ఉంటుందో ఈ సువర్ణరేఖ నది పైన ఆనకట్ట నిర్మించడం వలన 27 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 80వ స్వాతంత్ర వేడుకల్లో చర్చించిన అంశాలు కొద్దిగా జాగ్రత్త. నేను గత 2-3 రోజులుగా ఈ 80వ స్వాతంత్ర వేడుకలకు సంబంధించిన ఒక్కొక్క అంశాలు మీకు ముందు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన కొద్దిగా ఫోకస్ పెడితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అన్ని రకాల అంశాలు మన గుప్పెట్లో ఉంటాయి. ఓకే, ఏంటి సార్ అంటే ఈ క్రీడా సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు. 2030లో కామన్వెల్త్, 2036లో ఒలింపిక్ క్రీడలకు ప్రాతినిధ్యం, 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఇచ్చేయడము, అండ్ దాని తర్వాత ఆత్మ నిర్భర్ భారత్, అండ్ మహిళా పార్లమెంట్ అండ్ రాష్ట్ర శాసనసభలో అంటే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్, అండ్ ఏఐ నైపుణ్యం, ఓకే, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్ అనేది 100% పడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, ఏదైతే మనకి ఈ కేంద్ర క్రీడా యువజన శాఖ మంత్రి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ సార్ అంటే ఫ్రెండ్స్. ఓకే, ఏంటి సార్ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్. ఓకే, ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ అనే కార్యక్రమం ఏంటి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ యువతను, ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే భారతీయ యువత ఉంటారో ఈ భారతీయ యువతను అందరినీ కూడా ఏకం చేయడం కోసం దీనిని క్రీడా యువజన శాఖ మంత్రి ఒక డిజిటల్ కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ ప్రోగ్రాం ప్రధానంగా మేరా యువ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే భారతదేశ నిర్మాణం, భారతదేశ అభివృద్ధి కోసం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ విద్యార్థులను అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ అనే కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే ప్రపంచ భారతీయ యువతతో బలమైన బంధం ఏర్పాటు చేయడం కోసం అంటే భారతదేశ నిర్మాణం కోసం ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నిన్నటి క్వశ్చన్ మనం అడగడం జరిగింది ఏంటి సార్ అంటే ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే మన వాళ్ళు కామెంట్ చేశారు 100 సంవత్సరాలు పూర్తవడం జరిగినది. ఓకే, 1926లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. ఓకే, గతంలో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసి దాని తర్వాత ఎక్కడికి మార్చారు అంటే విశాఖపట్నానికి మార్చడం జరిగింది. అయితే నేటి ప్రశ్న ఏంటంటే ఓకే, భారతదేశంలో ఈ క్రీడకు సంబంధించిన అంశము అర్జున అవార్డు మొత్తం ఎంతమందికి ప్రకటించారు సార్ అంటే 17 మందికి ప్రకటించారు. ఈ 17 మంది ప్రకటించారు. అయితే అర్జున అవార్డ్ ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పటిదాకా అర్జున అవార్డు స్వీకరించిన మొత్తం క్రీడాకారుల సంఖ్య. ఓకే, అర్జున అవార్డు ఎప్పుడు ప్రారంభించారు? అర్జున అవార్డు సాధించిన మొత్తం క్రీడాకారుల సంఖ్య ఎంత కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఈ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో ఈ క్విక్ రివిజన్ లో భాగంగా ఒకసారి మనం ఏమేమి చర్చించాం ఆ అంశాల పైన ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి దీనికి సంబంధించిన అంశాలు చూద్దాం. ఓకే, క్రీడా పురస్కారాలు అర్జున అవార్డులు అండ్ దాని తర్వాత మనకు అర్జున జీవిత సాఫల్య పురస్కారం, రాష్ట్రీయ ఖేల్ రత్న పురస్కారం, ద్రోణాచార్య అవార్డులు ప్రకటించారు. 2026 సంవత్సరానికి మొత్తం అర్జున అవార్డులు 17 మందికి అండ్ అర్జున పురస్కారం జీవిత సాఫల్య పురస్కారం
ఆరుమాయి నాయుగం అండ్ రాష్ట్రీయ ఖేల్ రత్న పురస్కారం కూడా ఆర్మీ పారా ఒలింపిక్ నోడికి పూణేలో ఉన్న దానికి వచ్చింది. అండ్ ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ విభాగంలో 3కి అండ్ లైఫ్ టైం విభాగంలో 2కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆగస్టు 20వ తారీఖుని మనం సద్భావన దివాస్ గా జరుపుకుంటాం. ఎవరి యొక్క బర్త్డే సార్ అంటే రాజీవ్ గాంధీ బర్త్డేగా నిర్వహించడం జరుగుతుంది. అండ్ ప్రపంచ దోమల దినోత్సవంగా ఆగస్టు 20ని నిర్వహిస్తాం. 1897లో సర్ రొనాల్డ్ రాస్ గారు ఓకే మలేరియా అనేది మనకి ఆడా ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుందని కూడా కనుగొనడం జరిగింది. ఓకే నెక్స్ట్ వన్ మనకి 16 ఏళ్లకే అతి చిన్న వయసులో చార్టర్డ్ అకౌంట్ సాధించిన భారతీయ యువ ఎవరు సార్ అంటే లక్ష్మణ్ మోయన్. చాలా చాలా ఇంపార్టెంట్ అని అతి చిన్న వయసులోనే సాధించిన వ్యక్తి లక్ష్మణ్ మోయన్, యుఏఈ దుబాయ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మన క్విక్ రివిజన్ లో భారతదేశంలో డయాబెటిక్స్ సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, గ్రామీణ డయాబెటిస్ అవగాహన కార్యక్రమం. దీనిలో భాగంగా మనకి విశ్వాస్ అనే ఒక వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించారు. అండ్ దాని తర్వాత మనకి ఎగుమతులు దిగుమతులు సంబంధించి డేటా ఓకే 2025 నుంచి 26 కంపేర్ చేసుకుంటే 2026లో ఎగుమతులు 13.31% పెరిగితే దిగుమతులు కూడా 15.83% పెరిగినట్లుగా ప్రకటించారు. అండ్ దాని తర్వాత మనకి ఎస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డును రిలీజ్ చేయడం జరిగింది, అది ప్రత్యేకంగా మహిళల కోసం. ఓకే ఎసెన్స్ క్రెడిట్ కార్డును మహిళల కోసం తీసుకురావచ్చారు. అండ్ దాని తర్వాత సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ బలోపేతం చేయడం కోసం సెబీ అనేది మనకి 2 పోర్టల్ తీసుకొచ్చింది, సెబీ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అండ్ సైబర్ సురక్ష అనే దాన్ని తీసుకొచ్చింది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ సార్ అంటే ప్రసూతి సెలవులు. తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 365 రోజులు పెంచారు, అది 3వ బిడ్డ కనే మహిళలకు ప్రకటించారు. అండ్ దాని తర్వాత ఈ జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా అనే వ్యక్తి 2వసారి ఆ దేశ అధ్యక్షుడిగా జాంబియా దేశ అధ్యక్షుడిగా ఇచ్చేయడం జరిగింది. అండ్ దాంతో పాము కాటును నోటిఫైడ్ చేసిన రాష్ట్రం ఏది సార్ అంటే మహారాష్ట్ర రాష్ట్రం. అండ్ దాని తర్వాత 3 సార్లు జాతీయ పురస్కారం అందుకున్న రాజా సెన్ బెంగాలీ నిర్మాత మరణించడం జరిగింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం గ్రామ పంచాయతీలను గ్రామాలను డిజిటలైజేషన్ చేయడం కోసం DBN తో డిజిటల్ భారత్ నెట్వర్క్ తో ఒప్పందం చేసుకోవడం. అండ్ దాని తర్వాత గౌతమ్ రంగరాజన్ ఇతను UK ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాదారుడుగా నియమించబడ్డాడు. అండ్ దాని తర్వాత మనకి ప్రపంచ వారసత్వ నీటి పారుదలగా మనకి పరిచ ఆనకట్టని చేస్తారు, ఇది బెట్వా నది పైన కలదు. అండ్ దాని తర్వాత రెజర్ పే అనేది భారతదేశంలో మొట్టమొదటి AI చెల్లింపు అయిన వల్కన్ అనే దాన్ని ప్రారంభించింది. అండ్ డిమ్నా సరస్సు 80వ స్వాతంత్ర వేడుకల్లో ఈ ఎవరైతే ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీకి ఈ పేరుని పెట్టడం జరిగింది డిమ్నా. ఇది జార్ఖండ్ లో జంషెడ్పూర్ లో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ అనే ఒక ప్రోగ్రామ్ ని మేరా యువ భారత్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ యువతను ఒకే తాటిపై తీసుకురావడం, భారతదేశ అభివృద్ధికి తోడ్పాటు చేయడంలో కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ మై భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇది క్విక్ రివిజన్. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే అర్జున అవార్డులు మొత్తం ఎంత మందికి ప్రకటించారు, అర్జున అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది టుడే క్వశ్చన్. RS అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.